వరంగల్ 40వ డివిజన్లో ప్రచారం చేసేందుకు మినిస్టర్ సత్యవతి రాథోడ్ గారు వచ్చారు. ఆర్నటి మరి కొనసాగులు తెచ్చుకుందాం. అలాగే మరి ఎమ్మెల్యే నడపనేని నరేంద్ర గారు కూడా ఉన్నారు. అలాగే వీళ్ళందరూ నడుస్తారు. చెప్పండి మేడం, ఎలా ఉంది ప్రచారం? చాలా బ్రహ్మాండంగా ప్రజలందరూ నిండు మనసుతో మా అభ్యర్థులను దీవిస్తున్నారు. ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. మీకే గెలుపు, మీకే ఓట్లు వేస్తాం. మీరు చాలా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మేము చేసిన అభివృద్ధి ప్రజల అనుభవంలో ఉన్నాయి. మేము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 66 డివిజన్లకు 66 టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వారు వచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ 40 డివిజన్ల టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మరపల్లి రవి గారికి, అదేవిధంగా పెద్దలు ఒక మాట అడగగానే తన నామినేషన్ వేసేది కూడా విత్డ్రా చేసుకున్నటువంటి సోదరుడు వడ్డాల నరేందర్ గారికి, అదేవిధంగా వలిశెట్టి అనిల్ సోదరునికి ఒక మాట అడగగానే తను కూడా విత్డ్రా చేసుకున్నాడు. అదేవిధంగా గౌడ సంఘం నుంచి పెద్దలు మండ వెంకన్న గారు, వారు కూడా ఒక మాట అడగగానే ఈరోజు వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా కోరే కృష్ణ గారు కూడా అడగగానే సహాయం చేసినందుకు వారికి కూడా ప్రత్యేక సహకారాలు అందిస్తున్నందుకు వారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా పెద్దలు మాజీ కార్పొరేటర్ కోఆప్షన్ మెంబర్ బత్తిని వసుంధర గారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా సాదిక్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా సమీక్ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మీ అందరికి ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా. కేసీఆర్ గారి నాయకత్వాన అన్ని రకాలుగా కూడా మేము పనిచేయడం జరుగుతుంది. మీకు సంక్షేమ పథకాలు కానీ, బీటీ కార్మికుల పింఛన్లు కానీ, కొత్త రేషన్లు కానీ, మీ సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా అమలు కాబోతున్నాయి. మొన్ననే బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది. అదేవిధంగా గుడిసెవాసులకు కూడా పట్టాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. మీ అందరూ కూడా తెలుసు. దాన్ని అసెంబ్లీలో కూడా మాట్లాడి దాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. కాబట్టి రాబో రోజులలో జీవో 58 కింద కూడా పట్టాలు ఇవ్వబోతున్నామని కూడా మీకు తెలియజేస్తూ, ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఇక్కడ నిలబడ్డటువంటి అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థి. ఆయన ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి త్యాగం చేసిన వాడు కాదు, టీఆర్ఎస్ పార్టీని పట్టుకొని ఉన్నవాడు కాదు. అవకాశం టికెట్ ఇస్తే ఉంటా అంటాడు, లేకుంటే లేదంటాడు. కానీ మరపల్లి రవి పార్టీని పట్టుకొని పార్టీ కోసం ఆఫీసర్ కృషి చేసి తను ఉద్యమాలలో ఉండి తను కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి. నేను కూడా అటువంటి వ్యక్తులను గౌరవించుకోవాలని ఒక సంకల్పంతో వారికి టికెట్ ఇవ్వడం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నాను, అతనికి ఇది చివరిసారి. అది తన రాజకీయాల్లో 20 ఏళ్ళు కష్టపడితే ఒక్కసారి తాను ప్రత్యక్ష రాజకీయాల్లో అవకాశం వచ్చింది. పోయినసారి కూడా వారి భార్యకే రావడం జరిగింది. అంటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఇక్కడ మరుపల్లి రవి గారు, మరుపల్లి రవేన్క మీ శాసనసభ్యుడు మీకు బాహుబలి లెక్క ఉండి పనిచేస్తాడని కూడా ఈ సందర్భంగా నేను మాట ఇస్తున్నాను. 40 ఏళ్ళు పాలించినటువంటి నాయకుల కబంధ హస్తాలకు వెళ్ళి ఈ నియోజకవర్గాన్ని బయటికి తీసుకొచ్చి రైల్వే గేట్ నుండి రంగసేపేట వరకు ఏ నాయకుడు కూడా 32 కోట్లతోటి రోడ్డు కార్యక్రమాన్ని పెట్టలేదు. మొన్ననే కేటీఆర్ గారితో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ విధంగా అన్ని రకాలుగా కూడా రోడ్లు వెడల్పు కానీ తక్కువడు కాదు, మందం కన్నా తక్కువడు కాదు, కోరకృష్ణ తక్కువడే కాదు, బత్తిని వసుంధర తక్కువ కాదు, వలిశెట్టి అనిల్ తక్కువ కాదు. అందరు కూడా సమానంగా వారు కూడా ఇస్తే గెలిచే వాళ్ళే. కానీ కులాల కాంపోనెంట్స్ లో మనము గురుణ కులానికి మనం ఇవ్వాలన్న లెక్కెంబడి, ఉద్యమకారులను లెక్కెంబడి కూడా ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు నాకు అత్యంత ప్రీతి పాత్రలు, నాకు చాలా దగ్గర వాళ్ళు. నిజంగా చెప్పాలంటే నాకు పరిసమానమైనటువంటి, నాతోటి రాజకీయం కానీ నాతోటి జీవితంలో మొదలు పెట్టడం కానీ నాతోటి సరిసమానమైనటువంటి వ్యక్తులు వాళ్ళు. వాళ్ళని గౌరవించుకుంటా, తప్పనిసరి వారికి సరైన గౌరవం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరి మీద నేను 5గురి మీద బాధ్యత పెడుతున్నాను. మీరు ఈ బాధ్యతను భుజస్కంధాల మీద ఎత్తుకొని తప్పనిసరి మరపల్లి రవిని గెలిపియాలని కూడా సమీ కానీ, అదేవిధంగా సాదిక్ కానీ మీకు కూడా బాధ్యత ఉన్న బ్రదర్. తప్పనిసరి పార్టీని గెలిపించుకోండి. మీకోసం ఏది అడిగినా కూడా మరపల్లి రవి అడిగితే అభివృద్ధి చేస్తా అంతే తప్ప ఈ 7గురు అడిగితే మాత్రం దేనికంటే దానికి సిద్ధంగా ఉంటాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా భవిష్యత్తు రాజకీయాలన్నీ కూడా
యువతరానికి రాబోతున్నాయి. ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాంతాన్ని ఒక కొత్త మలుపు తిప్పడానికి కూడా మనం చేయబోతున్నాం. ఇదే దర్గాకు 1,20,00,000తోటి కూడా నిధుల్లోకి వెళ్ళి సంక్షేమించడం జరిగింది. ఒకవైపు మైనార్టీలకు, ఒకవైపు రోడ్డు వెడల్పు, అదేవిధంగా ఇక ప్రాంత ప్రజలకు కావాల్సింది. మీకు ఒక మాట ఇస్తున్నాను, ఏదైనా బూత్ కమిటీల ద్వారానే పోతున్నాం. బూత్ కమిటీ ఫైనల్. శాసనసభ్యుడిగా నేనున్నా కానీ నేను మాత్రం పార్టీ విషయానికి వస్తే మా యొక్క వార్డులో ఉన్నటువంటి బూత్లో నేను మెంబర్ మాత్రమే. అట్నే మీ దగ్గర కూడా వస్తే మీ కార్పొరేటర్ ఆ బూత్లో ఉన్నటువంటి మెంబర్ మాత్రమే. మొత్తం కార్యకర్త చేతుల్లో ఈ నియోజకవర్గాన్ని పెట్టబోతున్న బూత్ కమిటీలే ఫైనల్ అని కూడా మీకు సందర్భంగా తెలియజేసుకుంటూ, కార్యకర్తలందరూ కూడా బూత్ కమిటీలో వారు సూచించినటువంటి సూచనలు అమల్లోకి తీసుకుంటాం. రేపు ఇండ్లు కానీ, ఖాళీ స్థలాల ఇండ్లు కానీ, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ కానీ, అదేవిధంగా పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఏదైనా కానీ అక్కడ పేదలకు సర్వీస్ చేసేందుకు వాళ్ళని ముందుకు తీసుకుపోతాను కూడా తెలియజేసుకుంటూ, మరపల్లి రవి గారిని కారు గుర్తు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కూడా మేము కోరడం జరుగుతుంది. జై తెలంగాణ. అభ్యర్థిగా సోదరుడు రవి గారి గెలుపును కోరుతూ గౌరవ శాసనసభ్యుల నాయకత్వంలో పెద్ద ఎత్తున తరలి వచ్చిన 40వ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు, సోదరులు, సోదరిమణులందరికీ ముందుగా పేరు పేరున నమస్కారం. గౌరవ శాసనసభ్యులు ఈ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ వారు ఒక కార్పొరేటర్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి మరి మేయర్గా, ఎమ్మెల్యేగా కొనసాగుతూ వరంగల్ పట్టణ ప్రజల సమస్యలు అడుగడుగున తెలిసిన వ్యక్తి మీకు ఎమ్మెల్యే కావడం. అందుకని ఇప్పుడు చాలా చక్కగా ఈ డివిజన్ ఏం చేయబోతున్నారో వారు చెప్పారు. గౌరవ శాసనసభ్యులు సోదరులు నరేందర్ గారికి మీ అభ్యర్థి అన్న సహకారంతో, కేసీఆర్ గారి ఆశీస్సులతో అభ్యర్థిగా టికెట్ పొంది ఒక సీనియర్ నాయకుడు, నేను ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్న అప్పటి నుంచి రవణాన్ని చూస్తున్నా, మీ అభ్యర్థిగా రావడం ఒక పేదల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి, వారిని నిండు మనసుతో జీవించాలని కోరుకుంటూ రవి గారు, సోదరులు నరేందర్ గారు, అనిల్ గారు, చాలా మంది సోదరులు ఇక్కడ అవకాశాలు ఉండి కూడా రవి గారి కోసం ఉపసంహరించుకున్న సోదరులకు, సోదరిమణులకు, ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ఎన్నికలు వస్తే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిపియమని గౌరవ శాసనసభ్యులు మేమందరం మీ దగ్గరికి వచ్చాం. మీరు ఆలోచించాలి, ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళులాగా ముందుకు పోతున్న విషయాన్ని మరి వరంగల్ పట్టణానికి సంబంధించి గతంలో నిర్లక్ష్యానికి గురి అయిన వరంగల్ పట్టణం కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారు హైదరాబాద్ తర్వాత ఇదొక మహానగరంగా ఉంది, దీన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి, ఇక్కడున్న పేదవాళ్ళని అన్ని రంగాల్లో ఆదుకోవాలని కేసీఆర్ గారే స్వయంగా ఈ పట్టణానికి వచ్చి ఈ పట్టణానికి కావలసిన అవసరాలు, ప్రజల అవసరాలు తెలుసుకొని ప్రతి బడ్జెట్లో 300 కోట్లు ఇచ్చుకుంటూ ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయడం మనం చూస్తా ఉన్నాం, మన అనుభవంలో ఉన్నాయి. అలాగే మన ప్రియతమ నాయకులు కేటీఆర్ గారు, యువ నాయకులు, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండడం అనేది ఈ రాష్ట్రంలోని పట్టణాల మరి అదృష్టం, పట్టణ ప్రజల యొక్క అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టణ ప్రగతి పెట్టి ప్రజల దగ్గరికి వచ్చి మీ అవసరాలు, మీ కష్టాలు తెలుసుకొని పరిష్కరించే ఒక గొప్ప అవకాశం వారి నాయకత్వంలో వచ్చింది. సోదరుడు నరేందర్ గారు చెప్పినప్పుడు మొన్ననే కేటీఆర్ గారు ఈ ప్రాంతానికి కావలసిన 30 కోట్ల రోడ్డు మరి మంజూరు చేయడం జరిగింది. మరి పేదలకు ఏం కావాలన్నా మేము ఉన్నాము అనే విధంగా మా సోదరి మళ్ళీ చాలా మంది ఉన్నారు. గతంలో 200 పెన్షన్కు మనం ఎంత ఇబ్బంది పడే వాళ్ళము మీకు తెలుసు. కానీ ఈరోజు 2000 పెన్షన్ త్వరలోనే 65 ఏళ్లకు బదులుగా 57 ఏళ్లకే కొత్త పెన్షన్స్ అడిగిన ప్రతి ఒక్కరికి, అర్హులు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్నట్టు మరి కాలనీలో చాలా పేదరికం ఉంది, పేదవాళ్ళు ఉన్నారు, అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అక్కడ కాకుంటే మీ స్థలం ఉంటే మీ స్థలం మీదనే
మీకు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. కొత్తగా కుటుంబాలు ఏర్పడ్డాయి, రేషన్ కార్డు ఇవ్వాలని మరి అడుగుతా ఉన్నారు. త్వరలో కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తున్నాం. మీ అందరికీ చెప్పేది ఒకటే, ఈరోజు ఈ వరంగల్లో జరిగిన అభివృద్ధి మన కళ్ళ ముందు ఉంది. ఏం చేయాలన్నా టిఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, నరేందర్ గారు మాత్రమే చేయగలుగుతారు. ఎన్నికలు వచ్చినాయి కాబట్టి అవకాశాల కోసం, స్వార్థం కోసం కొంతమంది వచ్చి మాట్లాడుతున్నారు. మీకు తెలుసు, మరి మీ శాసనసభ్యుడు నరేందర్ గారు కోవిడ్ వచ్చినప్పుడు మరి వారి ఆరోగ్యం బాగలేకున్నా వారు స్వయంగా కోవిడ్ బారిన పడ్డా మరి పేదలకు ఉచితంగా భోజనం ఏర్పాటు చేసి ఒకే రోజు 30,000 కుటుంబాలకు ఉచితంగా, 25,000 కుటుంబాలకు ఉచితంగా రేషన్ ఇచ్చి పేదవాళ్లను కడుపులో పెట్టుకొని చూసుకున్న మీ కష్ట సుఖాల్లో అందుబాటులో ఉండే గొప్ప నాయకుడు మీ శాసనసభ్యులు. అలాంటి నాయకుడికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మరి ప్రయత్నం చేసే కొంతమందికి సరైన రీతిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. స్వయంగా కోవిడ్ వార్డుకు పోయి ప్రజలకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ప్రజలకు అందుబాటులో అందుతున్న వైద్యాన్ని వారే పర్యవేక్షించి ఈ వరంగల్ పట్టణ ప్రజలకు అండగా నిలబడ్డారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మీ అభివృద్ధి కొనసాగాలి. మీకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు జరగాలి. కాబట్టి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోదరుడు చెప్పిండు, ఆయనకు అనుభవం ఉంది, ప్రజా సంబంధాలు ఉన్నాయి, మరి చాలా సీనియర్ నాయకుడు. ఎవరు నా ఇంటికి రావద్దు, మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు పరిష్కారం చేస్తా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ సోదరుడుగా దీవించమని అడుగుతున్నారు. ఈ 40 డివిజన్ ప్రజలు, పెద్దలు, విద్యావంతులు, మేధావులందరికీ నేను 2 చేతులు జోడించి మరి మీ అందరికి కూడా విన్నవించుకుంటున్నా. అలాగే నరేందర్ అన్న ఇందాక చెప్పినట్టు ఎంతమంది అయితే విరమించుకున్నారో మీ అందరికీ బాధ్యత ఉంది. మీరు ఉన్న 10,000 ఓట్లను అందరూ పంచుకొని మేమే పోటీ చేస్తున్నట్టు భావించి సోదరుడు రవికి అత్యధిక మెజార్టీ డివిజన్లో వచ్చే విధంగా కృషి చేయాలని అన్నకు అండగా మరి ముఖ్యమంత్రి గారు నరేందర్ గారు ఏది అడిగితే, మీ శాసనసభ్యుడు ఏది అడిగితే కాదనకుండా చేసే ముఖ్యమంత్రి. అలాగే కేటీఆర్ గారు వారు ఉన్నారు, జిల్లా నుంచి ఉన్న 2 మంత్రులు వారికి అండగా ఉంటాం.